హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నోటిఫికేషన్ చూసినట్టయితే ముఖ్యంగా 10వ తరగతి పాస్ అయిన ప్రతి అభ్యర్థికి ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరిధిలో ఉన్న ఇండియన్ పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆ యొక్క సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని సుమారుగా 2296 పోస్టులనేది తీయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఏదైతే ఉందో తెలంగాణలోని 1150 పోస్టులనేది వారు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పర్టిక్యులర్‌గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది వారు మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వివరాలు చూసే ముందు మొదటగా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అప్లికేషన్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి మొదటగా మన రిజిస్ట్రేషన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫీజు పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్, అదేవిధంగా నంబర్ ఆఫ్ ది పోస్ట్, అదేవిధంగా క్వాలిఫికేషన్ కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన పర్టిక్యులర్‌గా ఇక్కడ చూసినట్టయితే గ్రామీణ దాకా సేవక్ సైకిల్ 3 అని చెప్పి పూర్తి స్థాయిలో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మొదటగా ఇందులో మనం జాబ్ ప్రొఫైల్ అనేది చూసినట్టయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇందులో మొత్తం 3 కేటగిరీస్ కింద ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది డివైడ్ చేయడం జరిగింది. అందులో మొదటగా మనం చూసినట్టయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏదైతే ఉందో ఈయన యొక్క పని ఏంటంటే కేవలం మెయింటెనెన్స్. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వర్కింగ్‌లో లేదా ఎనీ టైప్ ఆఫ్ ఒక ట్రాన్సాక్షన్ సాగిపోనా మొత్తం ఓవరాల్‌గా ఈయన యొక్క కంట్రోల్‌లో ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఈయనొక చేతిలోని డిపార్ట్మెంట్‌కి సంబంధించి పేమెంట్స్ గానీ, ట్రాన్సాక్షన్స్ గానీ, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ గానీ అండ్ అదేవిధంగా పోస్టులకి సంబంధించి స్టాంపులు గానీ ప్రతీదీ కూడా ఈయనొక పరిధిలో ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క పరిధిలో ఉంటుంది. అదేవిధంగా ఇంకా థర్డ్ కేటగిరీ చూసినట్టయితే దాకా సేవక్ దీనికి సంబంధించి పర్టికులర్‌గా మన ఊర్లంటే తిరిగే పోస్ట్ మాస్టర్, సబ్ పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించింది. వీళ్ళ పని ఏంటంటే కేవలం ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో వచ్చిన పోస్ట్ గానీ ప్రతీదీ కూడా అది ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి చేరవేయడం వీళ్ళ పని అనమాట. అదేవిధంగా మనం ఇక్కడ పర్టికులర్‌గా చూసినట్టయితే టైమ్ రిలేటెడ్ కం కంటిన్యూటీ ఎలివెన్స్ అని పర్టికులర్‌గా ఇవ్వడం జరిగింది. ఇది కేవలం థర్డ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో పోస్ట్ మ్యాన్, సబ్ పోస్ట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే వర్తిస్తాయి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి యాజ్ టీజ్‌గా వాళ్ళ పని అనేది కేవలం ఆఫీస్‌లో మాత్రమే ఉంటుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పని అంతా కేవలం ఆఫీస్‌లో మాత్రమే ఉంటుంది కాబట్టి వారికి టైమింగ్‌తో సంబంధం ఉండదు. వారికి యాజ్ టీజ్‌గా జనరల్ డ్యూటీయే ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దాకా సేవ అనేది తప్పనిసరిగా వీళ్ళకి టైమింగ్ ఎలివెన్స్ అనేవి వర్తిస్తాయని వారు చెప్పడం జరిగింది. మొదటగా ఇందులో మనం చూసినట్టయితే వారి యొక్క శాలరీలనేవి చూసినట్టయితే శాలరీలు అనేది కామన్‌గానే ఉంటాయి. దాంతో పాటు ఎలివెన్స్ అనేవి డిఫరెన్స్ ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అంటే పర్టిక్యులర్‌గా ఎలివెన్స్ అనేది ఈళ్ళకి ఈ యొక్క పోస్ట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వీరికనేది వర్కింగ్ బట్టి వీళ్ళ యొక్క ఎలివెన్స్ అనేవి వర్తిస్తాయి. ఇంకా రిమైనింగ్ అనే వారికి యాజ్ టీజ్‌గా ఎలివెన్స్ అనేవి గవర్నమెంట్ రూల్స్ పరంగా వాళ్ళకి రావడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క శాలరీ స్టార్టింగ్ శాలరీ 12,000 నుంచి ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క ఎలివెన్స్ మొత్తం కలిపి సుమారుగా ఎలా చూసుకున్నా 14,500 మొత్తానికి వస్తుందని అంటే సుమారుగా 15,000 వస్తుందని వారు చెప్పడం జరిగింది. ఇంకా అసిస్టెంట్ బ్యాంక్ పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వారికి దాకా సేవక్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క శాలరీ 10,000 నుంచి 12,000 వరకు ఉంటుందని వారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది చూసినట్టయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 40 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. ఏజ్ లిమిట్ అనేది చూసినట్టయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఎలిజిబిలిటీ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వయసు సడలింపు అనేది చూసినట్టయితే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబర్స్ అంటే ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వారికి 5 సంవత్సరాలు వర్తిస్తుందని, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వారికి ఓబీసీ కేటగిరీలో కానీ ఎవరైతే ఉంటారో వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు వర్తిస్తుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి నో ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పడం జరిగింది. ఇందాక చెప్పింది కేవలం అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఓబీసీ కేటగిరీ వారికి 3 సంవత్సరాలు,
ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి వయసు సడలింపు లేదని వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా పర్సనల్ విత్ డిసేబిలిటీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రం 10 ఇయర్స్ వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఓబీసీ కేటగిరీలోని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీలోని 15 సంవత్సరాలు వర్తిస్తుందని చెప్పడం జరిగింది. పర్టికులర్గా ఈ యొక్క జాబ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో తప్పనిసరిగా మీరు అప్లై చేసే ప్లేస్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా రావాలని చెప్పడం జరిగింది. మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ కానీ మీరు ఏ యొక్క ఏరియాలోని మీ యొక్క పోస్టులు అనేది అప్లై చేస్తున్నారో ఆ యొక్క ఏరియా యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా రావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలని పర్టికులర్గా వారు చెప్పడం జరిగింది. మొత్తం యొక్క పోస్టులు అనేది సుమారుగా 19 స్టేట్లలోని రిలీజ్ చేయడం జరిగింది. అందులో మనం ఇక్కడ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ సర్కిల్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు ఈ యొక్క ఏరియాలోని దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సారీ ఫ్రెండ్స్, మొత్తం 23 జిల్లాలు, అందులో తెలంగాణ, మొత్తం 23 స్టేట్లు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ మొత్తం ఈ యొక్క పోస్టులు అనేది తీయడం జరిగింది. అదేవిధంగా తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఇక్కడ పర్టికులర్గా చూసినట్టయితే బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం పర్టికులర్గా చూసినట్టయితే ఇక్కడ తప్పనిసరిగా పలానా కోర్స్ అని చేసి ఉండాలని ఇక్కడ మనం పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ చేయలేదు. మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మినిమం 60 రోజులకి సంబంధించి ఒక సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్పడం జరిగింది. ఆ యొక్క సర్టిఫికేట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ లేదా యూనివర్సిటీ లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పడం జరిగింది. అది మీ యొక్క కాలేజీలో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. మీరు కోర్స్ చేసిన 16 డేస్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అప్లికేషన్ యొక్క ప్రాసెస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి చూసినట్టయితే పర్టికులర్గా మీ యొక్క నేమ్ అనేది పర్టికులర్గా మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో, మీ యొక్క మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా యాస్టీజ్గా మీ యొక్క నేము అదేవిధంగా మీ యొక్క ఫాదర్ నేము అప్లికేషన్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ, ఒకవేళ ఫిజికల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎస్ అని, ఒకవేళ లేకపోతే నో అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 10th క్లాస్ అనేది ఏ స్టేట్లో చదివారు అని అడగడం జరుగుతుంది. తర్వాత బోర్డ్ ఇన్ విచ్ 10th క్లాస్ పాస్డ్ అని అడగడం జరుగుతుంది. ఏ బోర్డులో మీ యొక్క 10th క్లాస్ పాస్ అయ్యారని అడగడం జరుగుతుంది. ఆ యొక్క నేమ్ అనేది మీ యొక్క సర్టిఫికేట్ పైన ఉంటుందని చెప్పడం జరిగింది. ఇయర్ ఆఫ్ ది పాసింగ్ 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అని చెప్పడం జరిగింది. ఈ యొక్క డీటెయిల్స్ తోటి మీ యొక్క అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుందని వారు చెప్పడం జరిగింది. ఇంకా అదేవిధంగా మనకు లాస్ట్ పాయింట్ చూసినట్టయితే 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ లేదా రోల్ నెంబర్ ఆప్షనల్ అని చెప్పడం జరిగింది. అంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అని వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా పోస్ట్ మ్యాన్, సబ్ పోస్ట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, అంటే పోస్ట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, కొరియర్ పాస్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తప్పనిసరిగా సైకిల్ తొక్కడం రావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి అప్లికేషన్ యొక్క పేమెంట్ అంటే ఫీజు అనేది చూసినట్టయితే ఓసీ, బీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, మేల్ అండ్ ట్రాన్స్ మ్యాన్ షుడ్ పే అంటే మేల్ కేటగిరీ లేదా ట్రాన్స్జెండర్ అంటే ఎవరైతే కొంతమంది ఆపరేషన్ గట్రా చేయించుకుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. వారికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కేవలం ₹100 చెల్లించాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ అనేది నేను యొక్క వీడియో కింద ఇవ్వడం జరుగుతుంది, అంటే డిస్క్రిప్ట్లో పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ అనేది క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు చాలా సులువుగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ముఖ్యంగా మనం పర్టికులర్గా ఒక విషయం చెప్పడం మర్చిపోయాం ఫ్రెండ్స్. పర్టికులర్గా మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి చూసినట్టయితే ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి దానికి సంబంధించి చూసినట్టయితే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మార్క్స్ మెమో అది మినిమం
200 కేబీ కంటే తక్కువ ఉండాలని వారు చెప్పడం జరిగింది. పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి మీ యొక్క 10th క్లాస్ మార్క్ షీట్ ఏదైతే ఉంటుందో ఎడిషనల్గా మార్క్ షీట్ అనేది మేము అప్లోడ్ చేయొచ్చు, లేదా మీ యొక్క సర్టిఫికెట్లో ఉన్న యాస్టీజ్గా అది అప్లోడ్ చేసినా సరిపోద్దని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ అప్లై చేసినప్పుడు తప్పనిసరిగా కంప్యూటర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా 200 కేబీ కంటే తక్కువ 200 కేబీ కంటే తక్కువ వచ్చేలాగా ఆ యొక్క పీడిఎఫ్ కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. సారీ ఫ్రెండ్స్, పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ చేయలేదు అది పీడిఎఫ్ ఫోటో అని. మీరు అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీకే అర్థమవుతుంది అది పీడిఎఫ్ లేదా ఫోటో అప్లోడ్ చేయాలనేది క్లియర్గా. అదేవిధంగా చూసినట్టయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మీ యొక్క నెగిటివిటీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదే క్యాస్ట్ ఇన్కమ్ కానీ దానికి రిలేటివ్గా ఉండే ఇంకో సర్టిఫికేట్ ఉంటుంది కమ్యూనికేటెడ్ సర్టిఫికేట్ అనేది, అది కూడా 200 కేబీ కంటే తక్కువ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో ఆ యొక్క ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 15 కేబీ అంటే 50 కేబీ కంటే తక్కువ వచ్చేలాగా ఆ యొక్క ఫోటో అనేది కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు కానీ ఎస్ అని పెట్టినట్టయితే వారు తప్పనిసరిగా ఆ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.